ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఉపాధ్యాయ శిక్షణ కళాశాల వ్యాపార సంస్థగా మారింది. ఎన్సిటిఏ నిబంధనలకు విరుద్ధంగా ఒకే ప్రాంగణంలో భవన యజమాని బిఎడ్, డిఎడ్తో పాటు ప్రభుత్వ గిరిజన కళాశాలను నిర్వహిస్తూ లక్షలాది రూపాయలు అద్దె రూపంలో తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గత 5 ఏళ్లుగా ఈ తతంగం నడుస్తున్న అధికారులు మాత్రం తమకేమీ తెలియనట్టు వ్యవహరించడం పలు ఆరోపణలకు తావిస్తోంది. మదర్ తెరెసా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలో నడుస్తున్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బిఎడ్ కళాశాలను 2018లో బురుగూడ గ్రామ పరిధిలోని నూతన భవనంలోకి మార్చారు. ఈ కళాశాల జాతీయ ఉపాధ్యాయ విద్యా సంస్థ నిబంధనలేవీ పాటించడం లేదని ఇటీవల కాకతీయ యూనివర్సిటీ బృందం తనిఖీల్లో బయటపడింది. యాజమాన్యం రాజకీయ సిఫార్సులతో తప్పులు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందంటూ యూనివర్సిటీ ఉన్నతాధికారులు తెలుపుతున్నారు. ఎన్సిటిఏ నిబంధనల మేరకు ఒక ప్రాంగణంలో ఒకే కళాశాలను ఏర్పాటు చేయాలి. కానీ రాజేంద్ర ప్రసాద్ బిఎడ్ కళాశాల ప్రాంగణంలో డిఎడ్ కళాశాలతో పాటు ప్రభుత్వ గిరిజన మహిళా డిగ్రీ కళాశాలను నిర్వహిస్తున్నారు. మదర్ తెరెసా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో G+2 పద్ధతిన 4128 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భవనం నిర్మించారు. ఈ విస్తీర్ణంలో ఒక్క బిఎడ్ కళాశాలకే 3500 చదరపు మీటర్లు కేటాయించాల్సి ఉంది. కానీ 1168 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 2 కళాశాలను నిర్వహిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది. రాజేంద్ర ప్రసాద్ కళాశాల యాజమాన్యం ప్రాంగణంలో ప్రభుత్వ గిరిజన మహిళా డిగ్రీ కళాశాలతో పాటు హాస్టల్ ఏర్పాటు చేస్తున్నట్లు యూనివర్సిటీ బృందం గుర్తించింది. అయితే ఈ ప్రభుత్వ కళాశాలను అక్కడి నుంచి తరలించాలని యూనివర్సిటీ అధికారులు 5 ఏళ్లుగా పలుమార్లు హెచ్చరించారు. ప్రస్తుతం 2960 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ డిగ్రీ కళాశాల నిర్వహిస్తున్నట్లు లెక్కల్లో చూపి హాస్టల్ను ఏర్పాటు చేయడమే కాకుండా చదరపు అడుగుకు 12.10 రూపాయల చొప్పున ట్రైబల్ వెల్ఫేర్ విభాగం నుండి ప్రతి నెల 3.58 లక్షల చొప్పున 5 ఏళ్లుగా అద్దె రూపంలో యాజమాన్యం డబ్బులు దండుకుంటుంది. లెక్క ప్రకారం చూస్తే బిఎడ్ కళాశాలకు 35,000 చదరపు అడుగులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలకు 29,600 చదరపు అడుగులు కంటే 64,600 చదరపు అడుగుల స్థలం ఉండాలి. కానీ అక్కడ కేవలం 41,000 చదరపు అడుగుల స్థలం ఉంది. ఒక్క బిఎడ్ కళాశాలకి 35,000 చదరపు అడుగుల స్థలం కేటాయిస్తే మిగిలిన 6,000 చదరపు అడుగుల స్థలంలో ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల నడుపుతున్నారా, లేక ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలకి 29,600 చదరపు అడుగుల స్థలం అద్దెకి ఇచ్చి మిగిలిన 10,400 చదరపు అడుగుల స్థలంలో బిఎడ్ కళాశాల నడిపిస్తున్నారా అనేది అంతు చిక్కడం లేదు. కానీ లెక్కల్లో మాత్రం ఒక్క ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలకు 29,600 చదరపు అడుగుల స్థలాన్ని ఇచ్చినట్లు లెక్కలు చూపి 5 ఏళ్లలో సుమారుగా 2,10,00,000 రూపాయలను అద్దె రూపంలో అధికారులు యజమానికి చెల్లించడం జరిగింది. ఈ తతంగమంతా ట్రైబల్ వెల్ఫేర్ సంబంధిత అధికారులకు తెలియకుండానే జరుగుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేయడం కన్నా డబ్బులతో కళాశాలకు మరో భవనం నిర్మాణం అయ్యేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. నామ్స్కు విరుద్ధంగా తక్కువ స్థలంలో కళాశాలకు స్థలం కేటాయించి ఎక్కువ స్థలం కేటాయించినట్లు లెక్కల్లో చూపి సంబంధిత అధికారులు భవన యజమానితో కుమ్మక్కయ్యారని, ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర స్థాయి అధికారులు లేదా కలెక్టర్ ఈ సమస్యపై ప్రత్యేక కమిటీ వేసి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈరోజు మనం చూస్తున్నాం దేశంలో అమ్మాయిలపైన ఎటువంటి అఘాయిత్యాలు జరుగుతుందో. కానీ ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలలో అమ్మాయిలకు ఎటువంటి సౌకర్యాలు కానీ భద్రత కానీ లేనప్పటికీ కూడా ఈరోజు అధికారులు యజమాన్యంతో కుమ్మక్కై కొన్ని లక్షల రూపాయల ఈరోజు ప్రభుత్వ ధనం ప్రజాధనం వృధా చేస్తున్న పరిస్థితి ఉంది. వెంటనే దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. ఈరోజు యజమాన్యంతో అక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపాల్ కుమ్మక్కై ఈరోజు పై అధికారులను తప్పుదో పట్టిస్తూ తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ ఆ కళాశాలను ఇప్పటికి వరకు 5 సంవత్సరాలుగా రన్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఏదైతే ఇప్పుడు 5 సంవత్సరాల వరకు ఇప్పటి వరకు దాదాపుగా 2 కోట్ల వరకు ఈరోజు ప్రజాధనం దుర్వినియోగం అయినట్టు మనకు తెలుస్తుంది. కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం.